ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, దావీదు అంటున్నాడు కీర్తనల గ్రంథంలో, కొందరి అతిశయ కారణానికి వాళ్ళకున్న గుర్రాలను బట్టి వాళ్ళకున్న రథాలను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మనకున్న యేసయ్యను బట్టి అతిశయపడతాము అని దావీదు అంటున్నాడండి ఇక్కడ. అవును, నిజమే. కొందరు చాలామంది ఏం చేస్తారు అంటే, నాకు ఏది ఏమైనప్పటికీ నీ దగ్గర ధనం ఉంది, నాకు వెనక బలగం ఉన్నారు, మనుషులు ఉన్నారు, నా వెనక ఎంతోమంది ఉన్నారు, నాకు ఎంతో ఫాలోయింగ్ ఉంది, నాకు ఎంతో ఫేమ్ ఉంది అని చెప్పేసి చాలామంది దాన్ని చూసి క్షయమైన వాటి కోసం వాటిని చూసి అతిశయపడుతూ ఉంటారు. కానీ ఏమి ఉన్నా ఏం లేకున్నా కానీ మనం మాత్రము మన దేవుణ్ణి బట్టి అతిశయపడాలి. ఎందుకంటే గుర్రాలు, రథాలు, భూములు, ఆస్తులు, జాగులు, బంగారం ఇవేవి కూడా ఒకరోజు మనము భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడే కానీ, దేవుని ఉగ్రత కాలం సమీపించినప్పుడే కానీ ఇవేవి మనల్ని సహాయం చేయడు. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా కుదరని రోగము మనకు వచ్చింది అనుకోండి, మనం ఊహించిన డిసీజ్ అనేది మనకు వచ్చింది, వైరస్ ఏదైనా ఏదైనా మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? డాక్టర్స్ చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే, మీరు ఎంత డబ్బిచ్చినా అది నా చేతుల్లో లేదు, అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, దేవుడే కనికరించాలి అని ఎన్నో స్వరాలు, ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాము. అందుకే నువ్వు దేని యందు అతిశయించినా కానీ అవేవి నీ ప్రాణాలని కాపాడలేవు, అవేవి కూడా నిన్ను రక్షించలేవు, అవేవి కూడా నీ జీవితానికి గ్యారెంటీ ఇవ్వలేదు. కానీ దేవుని యందు అతిశయపడు. నీ దగ్గర ఈరోజు ఏమున్నా ఏమీ లేకపోయినా కానీ అన్నింటికంటే మిన్నైన నా యేసయ్య నాతో ఉన్నాడు అని దేవుణ్ణి చూసుకుని నువ్వు అతిశయపడ్డావు అనుకోండి, నీ జీవితము ధన్యమవుతుంది. ఎంతో నీ జీవితంలో గొప్పవాడి అవుతావు. అందుకే ఎంతోమందిని మనం చూస్తున్నాము కదా, ఈరోజు నా ఆస్తి ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది అని ఎంతోమంది అతిశయపడతారు. కానీ దానిలో ఏది కూడా దేవుని యొక్క ఉగ్రత నుండే కానీ, రాబో ప్రమాదాల నుండే కానీ, ఆకస్మికంగా జరుగు యాక్సిడెంట్స్ నుండే కానీ వాళ్ళని రక్షించలేవు. కానీ దేవుడు ప్రతిదీ ఆయన మనకు ముందుగా బయలుపరిచి, ఆయన జరగబో ప్రతి ప్రమాదాన్ని మనల్ని తప్పించి, ఏ పరిస్థితిలోనికి మనం వెళ్ళినా కానీ మనం ఎవరి ఏందైతే అతిశయపడ్డామో, మన అతిశయ కారణమైన మన యేసయ్య మన ప్రార్థనలని, మన విన్నపములని ఆయన వింటాడు. కాబట్టి దేవుడు మన పక్షమున మనకు తోడై ఉంటాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని రోజులు నాకు వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, ఇది ఉంది, అది ఉంది అని మీరు అతిశయపడ్డారేమో, కానీ వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని మీకు సంరక్షణ ఇవ్వలేరు, మీకు నిజమైన రక్షణ ఇవ్వలేరు. యేసయ్య యందు అతిశయించి, నాకు యేసయ్య ఉన్నాడు, నేను కలిగిన రక్షణ గొప్పది అని దాని యందు నువ్వు అతిశయించావనుకోండి, ఖచ్చితంగా నీ జీవితంలో ఊహించని మేళ్ళు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. అట్టి కృపా దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నిజంగా ఎంత చక్కగా తండ్రి ఈరోజు మాకు నిజాన్ని తండ్రి మీరు రూఢీపరిచినందు నీకు వందనాలు. ఎంతోమంది మా కళ్ళతో మేము చూస్తున్నాము తండ్రి. అయ్యా, వాళ్ళకున్న క్షయమైన వాటి కోసం వాళ్ళు ఎంతగానో అతిశయపడతారు. కానీ ప్రభువా, మాకు మాత్రము తండ్రి ఈరోజు ఏమీ ఉన్నా లేకున్నా తండ్రి యేసయ్య, నీవు మాతో ఉన్నావని తండ్రి ఒక ధైర్యము, ఒక అతిశయము తండ్రి యేసయ్య. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాంటి ఒక అతిశయ కారణం ప్రతి ఒక్కరూ కలిగి ఉండటకు సహాయం చేయండి. నీ నామమును బట్టి అతిశయించి మనస్సుని తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరికి నీ దయచేయండి తండ్రి యేసయ్య. దేన్ని నమ్ముకున్నా, దేని అందు అతిశయించినా కానీ తండ్రి అవన్నీ క్షేమైన ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలవు, క్షేమైన సంరక్షణను మాత్రమే ఇవ్వగలవని వారికి మీరు క్లియర్గా మీరు తండ్రి బోధించండి. మహిమ, ఘనత, ప్రభావం చూసుకుంటాం అయ్యా. విన్న వాక్యము, విన్న వాగ్దానము ప్రభువా ప్రతి జీవితంలో స్థిరపరచుటకు సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.